అక్రమంగా లారీలో తరలిస్తున్న 17 గోవులను బజరంగ్ దళ్ శ్రేణులు గురువారం పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ నుండి జహీరాబాద్కు తరలిస్తున్న సమయంలో సదాశివపేటలో పట్టుకున్నామని బజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్రమంగా గోవులను తరలిస్తున్న వారి కఠినంగా శిక్షించాలని కోరారు. గోవులను అక్కడ నుంచి నగరంలోని గోశాలకు తరలించారు. నా పేరు నూకారపు రామకృష్ణ దొర. నేను ఉండేది హైదరాబాద్లో. రెయిన్బో విస్తా రాక్ గార్డెను, గ్రీన్ హిల్స్ రోడ్డు, హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర. నేను పని మీద జైరాబాద్ వెళుతున్నా. హైదరాబాద్ నుంచి పెద్దాపూరు పెట్రోల్ పంప్ దగ్గర కడక్చాయి పెట్రోల్ పంప్కి మయాన్ని ఈ ముస్లింలు కొంతమంది ఒక 8 ప్లస్ 9 మంది, డ్రైవరు, క్లీనరు, వీళ్ళు 15 కోడిదూడల్ని, 2 పెద్ద ఆవుల్ని కట్టుకోళ్ళు మోసుకెళ్తూ ఉన్నారు లారీలో. అశోక్ లైలాండ్ లారీ నంబరు AP 23/7072. వాడి డ్రైవర్ పేరు యాసిన్. నాకు 3వ నేత్రంలో వాడి పేరు యాసిన్ అని కనపడుతుంది, కానీ వాడు నాకు చెప్పింది ఈసా అని చెప్తున్నాడు. వాడు అది నేను అబద్ధం అని అనుకుంటున్నాను. అంటే వాడు దొంగ పేర్లు ఉన్నాయి అన్నమాట. ఈ లారీ తోలేటోళ్ళకి దొంగ పేర్లు పెట్టుకున్నారు అనుకుంటున్నాను. ఈ లారీని కొంతమంది మిత్రుల సహకారం అక్కడ రోడ్డు మీద నాతో పాటు కొంతమంది కలిసి మేము తీసుకొచ్చి గోపాల్ గోశాలలో పెట్టినాము. వెంకటాపురం గోపాల గోశాలలో పెట్టినాము. ఈ ఆవుల్ని పెంటయ్య హెడ్ కానిస్టేబుల్ గారా, SI పెంటయ్య గారు, తర్వాత కానిస్టేబుల్ పేరేమో 15 కోడిదూడలు చిన్నవి, సంవత్సరం లోపు ఉన్నాయి. 2 పెద్ద ఆవులు, అది మోస్ట్లీ 8 సంవత్సరాల పైన ఉన్నాయి వాటికి, రెండిటికి. ఇది